మావోయిస్టులో ఛాన్సెప్పలు జరపాలని ఆపరేషన్ కగార్ను వెంటనే నిలిపివేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఈరోజు కాంగ్రెస్, బీఆర్ఎస్, లెఫ్ట్ పార్టీలు, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో సిద్దిపేట పట్టణంలో నిరసన కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం. మరి మావోయిస్టులను ఈ దేశంలో ఉండకూడని ఒక లక్ష్యంతో కేంద్రంలో ఉన్నటువంటి ఒక నరహంతకుడు వెంటనే నిలిపివేయాలని చెప్పి ఈరోజు లెఫ్ట్ పార్టీలో మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అంటే సహజ వనరులను ప్రకృతి విధ్వంసం చేసి కార్పొరేటు బడా సంపన్న వర్గాలకు సహజ వనరులను మరి దారదత్తం చేసేటువంటి పద్ధతుల్లోనే ఈరోజు ఆదివాసుల పైన మావోయిస్టుల పేరుతో ముద్రలు వేసి వాళ్ళని హత్యలు చేయడానికి సిపిఐ తీవ్రంగా ఖండిస్తూ ఉంది. ఒక పక్క పాల్గాంలో 27 మందిని పొట్టలు పెట్టుకున్నటువంటి ఉగ్రవాదులతో చర్చలు జరపడానికి నరేంద్ర మోడీకి, అమిత్ షా చేతులు వచ్చినాయి. కానీ ఈ దేశ ప్రజానికం కోసం, బడుగు బలహీన వర్గాల కోసం, పేదల కోసం మరి తమ జీవితాలనే అంకితం చేసినటువంటి మావోయిస్టులతో చర్చ జరపడానికి ఎందుకు చేతులు వస్తలేవని చెప్పి సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాను. ఒక ప్రజాస్వామ్య దేశం, ఈ ప్రజాస్వామ్య దేశంలో మరి పౌరులను మావోయిస్టుల పేరుతో పౌరులను హత్య చేస్తే మూట ఎన్కౌంటర్తో హత్యలు చేస్తూ ఉంటే నరేంద్ర మోడీ, అమిత్ షా గతంలో ఎన్నెలు లేనటువంటి పద్ధతుల్లో వాళ్ళు సంబరాలు చేసుకునేటువంటి ఒక నీచమైన స్థితికి దిగజారడం గర్వనీయమని చెప్పి ఈరోజు లెఫ్ట్ పార్టీగా మేము గర్విస్తూ ఉన్నాం. ఇప్పటికే చాలామందిని మావోయిస్టుల పేరుతోటి మరి వాళ్ళు బట్టబగలు తీసుకొచ్చి ఆసుపత్రుల్లో అనారోగ్యంతో ఉన్నటువంటి మావోయిస్టు నాయకులను మూట ఎన్కౌంటర్ పేరుతోటి హత్య చేస్తూ ఉన్నారు. ఈరోజు 2026 మార్చి 31 తేదీకల్లా ఈ దేశంలో మావోయిస్టులను పూర్తిగా ఏరివేస్తాం అని ఉక్కుపాదంతో ఏరివేస్తామని చెప్పి హోంమంత్రి చెప్తా ఉన్నాడు. అంటే ఈ దేశంలో ఎవరు ఉండకూడదు. ఈ మావోయిస్టులను 2026 కల్లా ఈ దేశం నుంచి తుదముట్టిస్తా అంటున్నారు. నెక్స్ట్ ఈ ప్రజాస్వామ్య దేశంలో ప్రజల హక్కుల కోసం ప్రజా సంఘాలుగా, వామపక్షవాదులుగా ఉద్యమాలు నిర్వహిస్తున్నటువంటి లెఫ్ట్ పార్టీ కార్యకర్తల పైన ఇప్పటికే వాళ్ళు ఈ అర్బన్ నక్సలైట్ల ముద్రలు వేసి ప్రొఫెసర్ మరి అరగోపాల్ అటువంటి వాళ్ళపైన ఇప్పటికే తప్పుడు కేసులు బనాయించడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. గతంలో వరవరరావు, సాయిబాబా లాంటి కవులను, కళాకారులను మరి నిర్బంధంగా జైల్లో నిర్బంధించి మరి రచయితలను కూడా హత్య చేసినటువంటి పరిస్థితి దేశంలో ఉంది. అంటే ఈరోజు లెఫ్ట్ పార్టీ ఉండకూడదు, రేపు భవిష్యత్తులో ఈ దేశంలో ముస్లిం ఉండకూడదు, క్రిస్టియన్స్ ఉండకూడదు. అంటే వారికి ఇష్టం వచ్చిన వాళ్ళు ఉండాలి ఈ దేశంలో. ఎవరు వారి బీజేపీ ప్రభుత్వ కన్సర్న్లో ఉన్నటువంటి వాళ్ళే ఉండాలి తప్ప ఈ దేశంలో ఎవరు కూడా ఉండడానికి వీలైన పద్ధతుల్లో ఈరోజు నరేంద్ర మోడీ, అమిత్ షా చేస్తున్నటువంటి విధానాలను ప్రజాస్వామ్యవాదులందరూ కూడా ఖండించాలని వెంటనే